అయోధ్యలోని రామాలయానికి మొదటి 3 రోజుల్లో వచ్చిన విరాళాలను చూసి రామభక్తులందరూ షాక్ అయ్యారు. అయోధ్యలోని రామమందిరంలో రామ్లాలాను ప్రతిష్ఠించిన వెంటనే మొదటి రోజుల్లోనే వేలాది మంది కాదు లక్షలాది మంది ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. అయోధ్య రామమందిరంలో దాదాపు 5 లక్షల మంది భక్తులు పూజలు చేసినట్లుగా ఒక అంచనా. అయితే అయోధ్యలోని రామమందిరానికి సంప్రోక్షణ తర్వాత ఎన్ని కానుకలు వచ్చాయో మీకు తెలుసా? అయోధ్యలోని రామాలయానికి మొదట 2-3 రోజుల్లోనే విరాళాలు రావడంతో సామాన్య ప్రజలతో పాటు అధికార యంత్రం కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఫ్రెండ్స్, ఈ కానుకలు వేలల్లోనూ లక్షల్లోనూ కాదు కోట్లల్లో ఉంది. ఇంతకీ ఎంత వచ్చింది, ఇంత భారీ విరాళం ఎవరిచ్చారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీకు కనుక ఆ శ్రీరాముడు అంటే నమ్మకం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రామ జన్మభూమి అయోధ్యలో జనవరి 22 సోమవారం రామ్లాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో సుమారు 7,000 మంది విఐపీలు ఆ రామ్లాలాను దర్శించుకున్నారు. ప్రాణప్రతిష్ఠ రోజైన జనవరి 22న భక్తులందరూ అయోధ్యకు రావద్దని, తమ వ్యక్తిగత నివాసం నుంచి ఈ పండుగను ఆస్వాదించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు. జనవరి 22 తర్వాత అయోధ్య రామ మందిరం తలుపులు సాధారణ ప్రజలకు, భక్తులందరికీ దర్శనం కోసం తెరవబడింది. మరుసటి రోజు అంటే జనవరి 23న అయోధ్య ఆలయ తలుపులు భక్తుల కోసం తెరవగానే అయోధ్య నగరంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ధర్మకర్త అనిల్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం రామ్లాల ప్రాణప్రతిష్ఠ జరిగిన ఒక్కరోజు తర్వాత అంటే మంగళవారం 5 లక్షల మందికి పైగా ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే కాకుండా జనవరి 24న బుధవారం నాడు దాదాపు 2.5 లక్షల మంది భక్తులు రామ్లాల దర్శనం చేసుకున్నారు. స్థానిక సందర్శకులతో పాటు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశ పౌరులు కూడా రామ్లాలాను దర్శించుకున్నారు. ఒకవైపు అయోధ్యలో రామ భక్తుల రద్దీ పెరుగుతుందనే చర్చ దేశంలో జరుగుతుండగా, మరోవైపు అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజుల్లోనే వచ్చిన విరాళాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఫ్రెండ్స్, రామ జన్మభూమి అయోధ్య ఇప్పుడు చిన్న నగరం కాదు, పెద్ద నగరంగా రూపాంతరం చెందింది. ఎందుకంటే ఇక్కడ నిర్మించిన గొప్ప రామాలయం భక్తులకు కేంద్రంగా మారింది. అయోధ్యలో కొత్త రామాలయాన్ని ప్రారంభించిన వెంటనే ప్రతిరోజు 80,000 నుండి 1,00,000 మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని గతంలో ఒక అంచనా వేశారు. కానీ ఈ అంచనా సంఖ్యను బద్దలు కొట్టి మొదటి రోజునే 5 లక్షల మందికి పైగా భక్తులు రామ్లాలాను దర్శించుకున్నారు. ఇది ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తుల రద్దీ ఇలానే కొనసాగితే వారాంతరంలో అంటే శని ఆదివారాలలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రభుత్వం తన సన్నాహాలను మరింతగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. తొలి రోజే రామ్లాల దర్శనానికి ఇంత భారీ జనసందోహాన్ని చూసిన తరువాత పాలన యంత్రాంగం ఉప్పొంగిపోయింది. తొక్కిసలాట వంటి పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం 10,000 కంటే ఎక్కువ పోలీసు బలగాలను ఉపయోగించాల్సి వచ్చింది. అయితే దీంతో పాటు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరానికి మొదటి రోజునే ₹1 కోటి విరాళాలు వచ్చాయనే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. న్యూస్ మీడియా లైవ్ మీటింగ్ యొక్క నివేదిక ప్రకారం భక్తుల కోసం రామ్లాలా తలుపులు తెరవబడిన వెంటనే మొదటి రోజు మొత్తం ₹3,17,00,000 కానుకలు వచ్చాయి. ఇది భారీ మొత్తం. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకారం ఆన్లైన్ మాధ్యమం ద్వారా కోట్ల విలువైన సమర్పణలు వచ్చాయి. అయోధ్య రామ మందిర ట్రస్ట్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ, ప్రాణప్రతిష్ఠ వేడుక రోజున రామ్ మందిర్ ట్రస్ట్ మొత్తం 10 విరాళాల కౌంటర్లను తెరిచింది. అయితే దేశం అలాగే ప్రపంచంలోని రామ భక్తులు ఆఫ్లైన్లో మాత్రమే కాకుండా భగవంతుడు శ్రీరాముని పాదాల వద్ద తమ ప్రార్థనలను చేశారని తెలిపారు. ఆన్లైన్ ద్వారా కూడా విరాళాలు ఇచ్చారు. బుధవారం నాడు రామాలయానికి అందిన కానుకలన్నీ మరుసటి రోజు అంటే గురువారం నాడు లెక్కించారు. గురువారం లెక్కించిన తర్వాత తెలుస్తాయని అనిల్ మిశ్రా మీడియాకు ఇచ్చిన సమాచారంలో తెలిపారు. చాలా మంది రామభక్తులు వారి భక్తి సామర్థ్యం మేరకు విరాళాలు ఇచ్చారు. మొదటి 2 రోజుల్లో విరాళం మొత్తం ₹3,17,00,000 చేరుకుంది. ఇప్పుడు ఇంత భారీ విరాళం అంబానీ లేదా టాటా బిర్లా వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు సమూహం ద్వారా అందించబడడం సహజం. కాబట్టి ఇది అసలు కారణం కాదు. దేశంలోని ప్రముఖులు, సాధువులు, చిన్న పెద్ద వ్యాపారవేత్తలు ఈ విరాళాలన్నీ అందించారు.
అయితే ఇంత పెద్ద విరాళం ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న కూడా మీ మదిలో రావచ్చు. కాబట్టి సమాచారం కోసం సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ రామాలయం కోసం అతిపెద్ద విరాళం ఇచ్చారు. వారు 1-2 కాదు, 101 కిలోల బంగారాన్ని అయోధ్యలోని రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. అందిన సమాచారం ప్రకారం దిలీప్ కుమార్ సూరత్లోని అతిపెద్ద డైమండ్ పబ్లిషింగ్ కంపెనీకి యజమాని. అతని కుటుంబం చాలా కాలంగా వజ్రాల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ దానం చేసిన బంగారం గర్భగుడి తలుపులు, త్రిశూలం, డ్రమ్ము, ఇతర స్తంభాలకు పాలిష్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత సమయం గురించి మాట్లాడితే 10 గ్రాముల బంగారం ధర 68,000గా అంచనా వేయబడింది. కాబట్టి ఈ విషయంలో 101 కిలోల బంగారం ధర 68 కోట్లు అవుతుంది. ఈ విధంగా సూరత్లోని లక్కీ కుటుంబం అయోధ్యలోని రామ మందిరానికి అతిపెద్ద విరాళాన్ని అందించారు. దీని తరువాత హిందూ ఆధ్యాత్మిక నాయకుడు, రామాయణ కథకుడు మురారి బాపు మొత్తం 18 కోట్ల విరాళంగా అందించిన విరాళాల క్రమంలో 2వ స్థానంలో నిలిచారు. ఇందులో భారతదేశం నుండి 11 కోట్లు, బ్రిటన్, యూరప్ నుండి 3 కోట్లు, అమెరికా, కెనడా ఇంకా ఇతర దేశాల నుండి 4 కోట్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ బాయ్ మొత్తం 11 కోట్లు విరాళంగా ఇచ్చారు. రామ మందిర నిర్మాణానికి మహావీర్ మందిర్ మొత్తం 10 కోట్లు అందించింది. బాలీవుడ్ సెలబ్రిటీల నుండి సౌత్ సూపర్ స్టార్ల వరకు కూడా రామ మందిర నిర్మాణానికి విరాళాలు కూడా ఇచ్చారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి అందిన సమాచారం ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ మొత్తం 30 లక్షల విరాళంగా ఇచ్చారు. మహాభారతంలో భీష్మ పితామహుడు శక్తిమాన్ పాత్రను పోషించిన ముఖేష్ ఖన్నా కూడా 1.5 లక్షల వరకు విరాళంగా ఇచ్చారు. ఇది మాత్రమే కాదు, బాలీవుడ్ ఆటగాళ్లు అక్షయ్ కుమార్, హేమా మాలిని, మనోజ్ జోషి ఆలయ నిర్మాణానికి ఎంత మొత్తాన్ని వెల్లడించకుండా విరాళం ఇచ్చారు. అయోధ్యలోని రామ మందిరం తలుపులు సాధారణ ప్రజలకు, భక్తుల కోసం తెరవబడిన వెంటనే మొదటి 2 రోజుల్లోనే సుమారు 7.5 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.